నేడు లిక్కర్ స్కామ్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కసిరెడ్డిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో అతను పూర్తి వివరాలు చెప్పలేదన్నారు. అతడిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. 3,200 కోట్ల రూపాయల కమిషన్ల అంశంలో కీలక నిందితుడని పిటిషన్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని వివరించారు. డిస్టిలరీల నుండి కమిషన్లు తీసుకుని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా డిస్టిలరీల నుండి డబ్బు ఎవరు వసూలు చేశారో తెలుసుకోవాల్సి ఉందని సిట్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిటీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. నేడు లిక్కర్ స్కామ్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కసిరెడ్డిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో అతను పూర్తి వివరాలు చెప్పలేదన్నారు. అతడిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. 3,200 కోట్ల రూపాయల కమిషన్ల అంశంలో కీలక నిందితుడని పిటిషన్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని వివరించారు. డిస్టిలరీల నుండి కమిషన్లు తీసుకుని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా డిస్టిలరీ నుండి డబ్బు ఎవరు వసూలు చేశారో తెలుసుకోవాల్సి ఉందని సిట్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, దీపిక, ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అరెస్టులు జరిగినాయి. దీంట్లో ప్రధాన నిందితుడిగా అయినటువంటి కసిరెడ్డికి సంబంధించి కూడా మొన్న అతని విచారణ ఆయన హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తర్వాత విజయవాడ సిట్ ఆఫీస్ లో విచారణ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కోర్టు రిమాండ్ విధించడం, జిల్లా జైలుకు తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి సిట్ విచారణలో కసిరెడ్డి తను పూర్తిగా పోలీసులకు సహకరించలేదు అనేది ప్రధానంగా సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. అయితే ఆ రోజు 24 గంటల్లోపు అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాలనే నియమంతోనే కేవలం ఆ రోజు అతన్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలకు అతని నుంచి ఇంకా సిట్ అధికారులకు సమాధానాలు రావాల్సి ఉంది. ఈ లావాదేవీలు ఎలా జరిగినాయి, దీని వెనకాల హీరోలు ఎవరు అనేది, వాటితో పాటు ఈ ఏ కంపెనీ నుంచి ఎంతెంత కమిషన్ వసూలు చేశారు, ఈ ఫండ్స్ ఎక్కడికి డైవర్ట్ చేశారు అనే కోణంలో కూడా ఆ రోజు సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కొన్నింటికి మాత్రమే అతి కష్టంగా అయితే కసిరెడ్డి నుంచి సిట్ అధికారులు సమాధానం రాబట్టడం జరిగింది. అయితే ఇంకా చాలా ఈ విచారణలో సంబంధించి కసిరెడ్డి నుంచి చాలా సమాధానాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో 6 రోజుల పాటు కసిరెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని కూడా వీళ్ళు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ కి 6 రోజుల పాటు అంటే కోర్టు ఈ విచారణకు సంబంధించి మరికాసేపట్లో విచారణ చేసి ఇతన్ని కస్టడీకి ఇస్తుందా లేదా అనేది కూడా మరికాసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఈ 6 రోజులు పోలీస్ కస్టడీలో అతన్ని ఒకవేళ కోర్టు కనుక అనుమతిస్తే మాత్రం అతని నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశాలు చాలా కనిపిస్తా ఉన్నాయి. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.